ఈ లోపల 2 రోజులు చూసి లీడర్ గారు మా మామగారిని అడిగారట. మీ పని మనిషి హార్మోని పట్టుకెళ్ళింది. సంగీతం మాస్టారొచ్చారు ఇస్తారా అని. మా మామగారు తెల్లబోయారు. మడికి పనికిరాదని మా అత్తగారు ఇంట్లో అసలు పని మనిషినే పెట్టుకోలేదు. మరి లేని పని మనిషి హార్మోని ఎలా తీసుకువెళ్తుంది? ఆ మాటే చెప్పారు మా మామగారు ప్లీడర్ గారికి. దాంతో ప్లీడర్ గారు వాళ్ళ హార్మోని ఎవరో ఎత్తుకుపోయారని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఇంటికొచ్చి వివరాలడుగుతుంటే వాళ్ళ మాటల్లో హార్మోని మాట రాగానే నేను వెంటనే మంచం కిందున్న హార్మోని తీసుకెళ్లి వాళ్ళకిచ్చేశాను. లీడర్ గారు తెల్లబోయారు. అంత పెద్దింటి కోడలు ఇలా చేస్తుందని ఆయన ఊహించలేదనుకుంటాను. క్షమించమని మా మామగారిని పరిపరి విధాల వేడుకున్నాను. పోలీసు రిపోర్టు వెనక్కి తీసేసుకున్నారు. కానీ ఈ జరిగిన తతంగమంతా మా అత్తగారి దృష్టిలో క్షమించరాని మహాప్రాదం. పరాయి వాళ్ళ పూచిక పుల్లను కూడా మహా సర్పంగా భావించేవాళ్ళు పరాయి వాళ్ళ హార్మోని వాళ్ళ కోడలు తెచ్చి ఇంట్లో పెట్టిందంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. అందుకే వెంటనే మా నాన్నకి కబురు చేశారు. మీ పిల్లింకా చిన్నది, మంచి మర్యాద ఇంకా తెలీదు. కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో అట్టే పెట్టుకుని అన్నీ నేర్పించి అప్పుడు కాపురానికి పంపండి. మా నాన్నతో నన్ను పుట్టింటికి పంపారు. మా నాన్న ఊరికంతా పెద్ద మనిషి. కూతుర్ని కొన్నాళ్ళైనా సరే పుట్టింటికి పంపేశారంటే నామూషి గదా. అందుకని మా అత్తగారు వాళ్ళు నన్ను నానా బాధలు పెడుతున్నారని, ఆఖరికి పెళ్లిలో పెట్టిన బంగారం కూడా తీసేసుకుని కొత్త పిల్లని పుట్టింటికి తరిమేశారని నలుగురి ముందు చెప్పి నా మీద సానుభూతి గుమ్మరించి వాళ్ళ సాక్షి సంతకాలతో మా అత్తవారి మీద నగల కోసం దావా వేశారు. అసలు నాకిప్పటికీ గుర్తులేదు ఆ సమయంలో నా నగలు అత్తారింట్లో ఉన్నాయో, పుట్టింట్లో ఉన్నాయో, లేక నా ఒంటి మీద ఉన్నాయో. అలా ఒకరి మీద ఒకరు దావాలు వేసుకుంటూ చిలికి చిలికి గాలివానై నాకు విషయం తెలిసేటప్పటికే విడాకులు ఇప్పించేశారు. అప్పట్నుంచి అన్నదమ్ములకి, వాళ్ళ పెళ్ళాలకి, అక్క చెల్లెళ్ళ పురుళ్ళకి, పుణ్యాలకి అన్నింటికీ ఆ ఇంటికే అంకితమైపోయాను. మా అత్తవారి దగ్గర నుంచి పుచ్చుకున్న భరణం డబ్బులు కూడా ఇంటికే ఖర్చు పెట్టేసినట్టున్నాడు మా నాన్న. నాకైతే ఎన్నడూ చేతిలో చిల్లి గవ్వ పెట్టలేదు. ఆఖరికి అంతా పులుసులో ముక్కయిపోయింది. ఎక్కడ వేలి ముద్ర వేయమంటే అక్కడ వేయడం తప్ప ఆ రోజుల్లో అంతకన్నా మాకేం తెలుసు చెప్పు. శ్రద్ధగా సుందరమ్మ కథ వింటున్న వాళ్ళందరూ కాసేపటిదాకా మాట్లాడలేకపోయారు. చిన్నపిల్ల స్రవంతి ఆవేశం ఆపుకోలేకపోయింది. చూసావా డాడీ, ఆడవాళ్ళకి చదువు చెప్పించకుండా, లోకం గురించి తెలియనీయకుండా వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకున్నారో ఈ మగవాళ్ళు. అమ్మమ్మకి ఆమెకంటూ ఒక సంసారమే లేకుండా చేశారు చూడు. అందరూ అలా ఎందుకుంటారే? ఏదో నా కర్మ ఇలా ఉంది కనుక ఇలా జరిగింది. దేనికైనా పెట్టి పుట్టాలి. అదిగో ఆ వేదాంతమే మనల్నేమీ చేయనీయకుండా చేతకాన్ని దద్దమ్మల్లా కూర్చోబెడుతోంది. అన్నింటికీ మనకింతే ప్రాప్తమని నోరు మూసి కూర్చుంటాం. అప్పటి నీ సంగతి సరే, ఇన్నేళ్లయ్యాక ఇప్పుడు అత సంగతి చూడు. ముక్కు మొహం తెలియని వాళ్ళను కూడా ఇంటికొస్తే లోపలికి రమ్మని మంచినీళ్ళిస్తామే. అటువంటిది 30 సంవత్సరాలు పగలు రాత్రి అనకుండా మనస వాచ కర్మణ ఆ కుటుంబానికి అంకితమైపోయిన భార్యని కనీసం మానవత్వమైనా లేకుండా అలా బయట నిలబెడతాడా? ఆయన మనిషేనా? అత్తయ్య సంగతి చూస్తున్నప్పటినుంచి అప్పటిదాకా ఒగ్గబెట్టుకున్న ఉక్రోషమంతా కక్కేసింది స్రవంతి. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకిలా జరిగింది అంటే ఎవరేం చెప్పగలరు? స్రవంతి సూటిగా తండ్రిని అడిగింది. డాడీ, ఈ ధర్మసూత్రాలకు అసలు అర్థం ఉందా? ఆడది ఏమైనా వస్తువా? ఆమెని కన్యాదానమంటూ మరొకరికి దానం చేయడానికి? ఆడదాన్ని ఆడపిల్లంటూ మరో ఇంటికి పంపేసి ఇంక బతికినా చచ్చినా ఈ ఇల్లు తప్ప నీకు దిక్కులేదు అనుకుంటూ ఆ ఇల్లాలు ఆ గుమ్మం పట్టుకుని వేలాడేలా చేయడం ఏం న్యాయం చెప్పు? మన శాస్త్రాలు స్త్రీని ఇలాగే ఉండమన్నాయా? తిలక్ నవ్వాడు. ధర్మశాస్త్రాల్ని తప్పుపట్టకమ్మా, అవి సరిగ్గానే చెప్పాయి. ఏ శాస్త్రమైనా ఒక వ్యవస్థ సమతుల్యంగా నడవాలంటే ఎలా ఉండాలో చెబుతుంది. మన వాళ్ళు చెట్టుని పూజించమన్నారంటే అర్థమేమిటి? చెట్టు పచ్చగా ఉంటేనే ప్రకృతికి మనిషికి గల సంబంధం సమతుల్యంగా ఉంటుంది. అదే చెట్టును నరుకుతూ పోవడం వల్ల ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుంది. వర్షాలు పడవు, ఆక్సిజన్ ఉండదు. ఆ నష్టం మనుషులకే కదా. మనిషి అన్నవాడు ఆ విషయం గుర్తించాలి. అలాగే ఒక తండ్రి తన కూతుర్ని కన్యాదానం చేశాడు అంటే అది ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి. ఇక్కడ మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు, సమిష్టిగా తీసుకోవాలి. కుటుంబం అన్నది మన సమాజంలో గొప్ప వ్యవస్థ. అదే మనకి పునాది. ఆ పునాది మీద ఆధారపడే మనిషి ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజం వరకు అభివృద్ధి చెందాడు. దీనివల్ల మనుషుల మధ్య అక్రమ సంబంధాలు ఏర్పడకుండా మనిషికి మానసికంగా స్థిరంగా నిలబడే అవకాశం వచ్చింది.
ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డానికి ఆడ మగ కలిసి ఒక గూడు ఏర్పరుచుకోవడం తప్పనిసరి. అందుకోసం తన కూతుర్ని అత్తారింటికి పంపుతాడు తండ్రి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటుంది. కన్యాదానం అన్న మాట పట్టుకుని ఆడది ఒక వస్తువా అని విమర్శించే వాళ్ళంతా కనీసం వాళ్ళల్లో ఒక్కళ్ళైనా ఆ కన్యాదానం చేస్తున్నప్పుడు చెప్పే మంత్రానికి అర్థమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా? మరొకరి ఇల్లు నిలబెట్టడానికి, వారి వంశం అంతరించిపోకుండా అనంతంగా సాగిపోతూ ఉండడానికి తన కూతుర్ని నిస్వార్థంగా అత్తారింటికి పంపుతాడు తండ్రి. ఏ దానమైనా సరే, అంటే గోదానం కానీ, భూదానం కానీ, సువర్ణదానం కానీ చేస్తున్నప్పుడు దానమిచ్చేశాక ఇచ్చిన వ్యక్తి నమమా అనుకుంటాడు. అంటే ఇక ఈ వస్తువు నీదే, దాని మీద ఇంక నాకే విధమైన హక్కు అధికారాలు లేవు అని. కానీ కన్యాదానం చేశాక ఏ తండ్రి కూడా నమమా అనడు. కన్న కూతురుతో సంబంధాలు తెంచుకునేందుకు ఏ తండ్రి ఇష్టపడ్డు. ఇది ఒక సత్కార్యం కోసం నిస్వార్థంగా చేస్తున్న దానం. ఒక కుటుంబం వృద్ధి చెందడానికి లక్ష్మీదేవి లాంటి తన కూతుర్ని అల్లుణ్ణి విష్ణుమూర్తిలాగే భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడు. 60 మంది ఆడపిల్లలున్న దక్ష ప్రజాపతి ఏమన్నాడో తెలుసా? కొడుకులు కాకుండా ఎంతమంది కూతుళ్ళు నాకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొడుకులైతే ఒక్క నా వంశమే నిలబడుతుంది. ఈ కూతుళ్ల వల్ల వీళ్ళు ఎంతమంది ఇళ్లకు ఇళ్లాళ్లుగా వెళతారో అన్ని వంశాలు నిలబడతాయి అని. అంతేనమ్మా, మరొకరి వంశాన్ని నిలబెట్టడం అనేది నిస్వార్థంగా ఒక్క స్త్రీయే చేయగలదు. అందుకే ప్రతి తండ్రి తన కూతుర్ని మరొకరి ఇంటికి పంపుతాడు. అంతేకాని కన్న కూతురికి తిండి పెట్టుకోలేక ఏ తండ్రి పెళ్లి చేసి పంపడమ్మా అన్నాడు. మరివన్నీ వాళ్ళకి తెలియవా? లక్ష్మీదేవిలా వచ్చిన ఇల్లాల్ని చీపురు పొల్లలా ఎందుకు తీసి పడేస్తారు? అడిగింది స్రవంతి. తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మగాడే పుట్టడమే ఒక గొప్పగా భావించే సమాజంగా మారిపోయింది మంది. మగ పెళ్లివారు అడిగిన కట్నం లాంఛనాలు అన్నీ ఆడవ పెళ్లివారు జరుపుతున్న కొద్దీ పెళ్లి కొడుకులకి వాళ్ళెక్కడ్నుంచో దిగొచ్చినట్టు అనుకోవడం మొదలైంది. ఒకే ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నా సరే ఆడపిల్ల పెళ్లికి ఒక రకంగా, మగపిల్లాడి పెళ్లికి ఒక రకంగా మాట్లాడతాడా తండ్రి? మగపిల్లాడు ఇంట్లో ఏదైనా కావాలని అమ్మానాన్నలు అడిగితే, ఎందుకురా రేపు పెళ్లిలో మీ మామగారిస్తారు అంటూ చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడి బుర్రలో ఏది కావలసినా మామగారివ్వాలన్న భావాన్ని పెట్టి పోషిస్తారు. దాంతో వాడికి తనేదో గొప్పవాడైపోయినట్టు కొమ్ములొస్తాయి. గోచి పెట్టుకునేవాడు కూడా పెళ్ళం వచ్చాక గొప్పవాడైపోతాడు. చుట్టూ మనుషులు మగాళ్ళలోని ఆహాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, భార్య పని మనిషిలా అతను అడిగినవన్నీ జరిపిస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఎందుకు ఆలోచిస్తాడు? ఏ యజమానైనా తనంతట తాను బానిసని వదులుతాడా? ఇది అంతే. వాళ్ళకి జరుగుతోంది ఏదైనా సరే జరిగినన్నాళ్ళు ఎవరూ దేని విలువను గ్రహించలేరు, దాన్ని పోగొట్టుకున్నప్పుడు తప్ప. మరిప్పుడు అత్తయ్య మామయ్య దగ్గర లేదు కదా, మామయ్యకి అత్తయ్య విలువ తెలిసిందా? సూటిగా ప్రశ్నించింది స్రవంతి. సమాధానం చెప్పలేకపోయాడు తిలక్. స్రవంతి అడిగిందాల్లో సత్యం లేకపోలేదు. రమణమూర్తికి రాజ్యం లేని లోటు బాగా తెలుస్తోంది. కానీ బింకం ఆ మాట పైకి రానివ్వడం లేదు. ఈ మధ్యనే అతను రిటైర్ అయ్యాడు కూడా. పనేమీ లేకుండా విశ్రాంతిగా కూర్చుంటే రాజ్యం ఇంట్లో తిరుగుతున్నప్పుడు వినిపించే సన్నని మట్టెల సవ్వడి వినిపించకపోవడం వెలితిగానే అనిపిస్తోంది. కానీ ఆ మాట నలుగురు ముందు అనలేడు. పౌరుషం గల వంశం కదా మరి. అంత తేలిగ్గా బయటపడతారా? పడరు. బయట వాళ్ళు ఆ విషయం అడిగినప్పుడు మరీ బిగుసుకుపోతారు. ఏ మూలనో ఏర్పడుతున్న సన్నని ప్రేమభావం అంతరించిపోయి పంతం పట్టుదల పైకి లేస్తాయి. రమణమూర్తిలో ఉన్న ఈ బలహీనతని ప్రమీల బాగా ఉపయోగించుకుంటోంది. ఈ మధ్య ఇంచుమించు 2 రోజులకొకసారి అన్నగారింటికి వస్తోంది. ఏదో ఒకటి తినడానికి తెస్తోంది. ఇవాళ కూడా అలాగే వచ్చింది. అన్నయ్య, నీకిష్టమని పూతరేకులు తెచ్చాను అంది. రమణమూర్తి పూతరేకులు తింటుంటే పక్కన కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది. చెల్లెలు ఇలా అస్తమానం వచ్చి వెళుతూ ఉండడం, సాయంత్రం దాకా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పడం రమణమూర్తికి కూడా బాగుంది. మాటల మధ్యలో అడిగింది, అన్నయ్య వదిని రమ్మని చెప్పవు? తను రమ్మనవా? తమ పంతాలు పట్టుదలల గురించి ఎవరికి తెలీదు. మాటంటే మాటే. రాజ్యం తనకు తానుగా వస్తే ఏమో ఆలోచిస్తాడేమో. అయినా ఆ రోజు రాత్రి 11ంటికి బయటికి పోయింది. కానీ ఆ గుమ్మాల మీదే మరో గంటుంటే తల్లి తలుపు తీనే తీసింది. అబ్బే ఉందా, వెళ్ళిపోయింది అనుకున్నాడు. పైకి మట్టుకు వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడతావెందుకమ్మా అన్నాడు పౌరుషం పొడుచుకొచ్చినట్టు. అన్నగారి నోట ఆ మాట రప్పించడానికే ప్రమీల ప్రయత్నం.
రిటైర్ అయిన అన్నగారికి అవి ఇవి కలిపి డబ్బులు బాగానే వచ్చుంటాయి. వదిన కూడా లేదు. ఇలాంటప్పుడే అన్నగారిని మంచి చేసుకోవాలని ప్రయత్నం. ఇవాళ రేపో కూతురి పెళ్లి చేయాలి కదా! ఎంతవరకు నొక్కితే అంత మంచిదన్న అభిప్రాయంలో ఉంది. ప్రమీల ఆలోచనలు ఎప్పుడో కనిపెట్టేశాడు పతాంజలి. అతడేమైనా తక్కువ తిన్నాడా? రమణమూర్తి ముందు ప్రమీలని మించిపోయి తిలక్ని, స్వరాజ్యాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. తనకు ప్రత్యక్ష దైవమైన అన్నగారి సుఖ సంతోషాల కన్నా తను కోరుకునేదేమీ లేదని కాళ్ళు పట్టేసుకున్నాడు. రమణమూర్తికి అంతకన్నా ఏం కావాలి? తనంటే అభిమానం, ఆప్యాయత చూపించే చెల్లెలు, దేవుడిలా కొలిచే తమ్ముడు. అందుకే ప్రమీల కూతురి పెళ్లి కోసమని 2 లక్షలు ఇచ్చాడు. పతాంజలి ఇంటి మీద మేడ వేసుకునేందుకు డబ్బు తక్కువైందంటే ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చిందంతా ఇచ్చేశాడు. నేహాకి ఈ సంగతి తెలిసి చాలా బాధపడింది. పతాంజలి ఇంత స్వార్థపరుడని నేహా ఎప్పుడూ అనుకోలేదు. అదే దెబ్బలాట వేస్తుంది అతనితో. మీకు సిగ్గులేదు, విశ్వాసం లేదు. మా వదినంటే నాకు కన్న తల్లి కన్నా ఎక్కువ. ఆవిడంటే నాకెంతో గౌరవం అంటారు. ఇదేనా మీరు మీ తల్లి పట్ల చూపించే గౌరవం? చూడు నేహా, ఆప్యాయతలు, ఆవేశాలు వేరు, జీవితం వేరు. మనం పైకి రావాలంటే మరొకరిని తొక్కుకుంటూ వెళ్ళాలి. తప్పదు. అయినా నీకు మా వదిన సంగతి తెలీదు. ఆవిడ డబ్బు కోసం కకృతిపడే మనిషి కాదు. ఆవిడిలో సేవాభావం ఎక్కువ. ఎంతసేపు ఎవరికి ఏం చేసి పెడదామా అన్న ఆలోచన తప్పితే తనకేం వస్తుందనే ఆలోచనే ఆవిడికి లేదు. ఇక ముందు రాదు. అది ఆవిడ స్వభావం అంతే. ఆ స్వభావం వల్లే నన్ను, ప్రమీలని ఏ తల్లి తన స్వంత పిల్లల్ని కూడా చూడలేనంత ప్రేమగా చూసింది. ఇప్పుడు మా కాళ్ళ మీద మేం నిలబడ్డాం. ఆవిడ సేవలు మాకింక అవసరం లేదు. అలాగని ఆవిడ ఊరికే ఉండలేదు. ఎవరికో ఒకరికి ఏదైనా చేస్తుండాలి. అందుకే వాళ్ళ తమ్ముణ్ణి పిలిపించి వాళ్ళింటికి పంపించాను. అక్కడ అతని పిల్లలున్నారు కదా, ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళకి సేవ చేసుకోవడంలో మా వదినకి తృప్తి లభిస్తుంది. అందుకే అలా చేశాను. పతాంజలి చేసిన ఈ వితండవాదం అసలు నచ్చలేదు నేహాకి. తన అపరాధభావం పైకి కనిపించకుండా సమర్థించుకుంటున్నాడు అనిపించింది. రమణమూర్తి డబ్బుని అలా ప్రమీల, పతాంజలి దోచేస్తుంటే చూస్తూ ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు తెలుగు రాయడం రాదు. పిల్లల్ని కూర్చోబెట్టి తను చెబుతూ వాళ్ల చేత స్వరాజ్యానికి ఉత్తరం రాయించి పోస్టు చేసింది. స్వరాజ్యం తన పేరొచ్చిన ఉత్తరాన్ని తిప్పి తిప్పి చూసుకుంది. ముందు రమణమూర్తేమో అనుకుంది. కాదు, నేహ. మరిచిపోదామనుకుంటున్న పతాంజలి ప్రవర్తన గుర్తొచ్చి మనసు పాడైంది. ఉత్తరం పక్కన పడేసింది. అత, నేను చదవనా? అంది స్రవంతి. సరేనంది. బెంగాలీ పిల్లైనా చక్కగా సంబోధించింది స్వరాజ్యాన్ని నేహ. అమ్మలాంటి అక్కగారికి నమస్కారం చేస్తూ నేహ రాయినది. అక్క, మీ మరిదిగారు చేసిన పని మిమ్మల్నంత బాధ పెట్టిందో అర్థం చేసుకోగలను. క్షమించమని అడగడానికి కూడా మొహం చెల్లడం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు చెప్పకపోతే వాళ్లతో పాటు నేను కూడా మీకు ద్రోహం చేసిందని అవుతాను. దయచేసి అర్థం చేసుకోండి. 2 నెలల క్రితం బావగారు రిటైర్ అయ్యారు. రిటైర్మెంటు బెనిఫిట్స్గా వచ్చిన డబ్బులో 2 లక్షలు ప్రమీల తీసేసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం మీ మరిదిగారు పుచ్చేసుకున్నారు. ఇదేంటని గట్టిగా అడిగిన నాకు అర్థం కాని జవాబేదో ఇచ్చారు మీ మరిది. ఇలా చూస్తూ ఊరుకుంటే బావగారిని వీళ్ళిద్దరూ నిలువుదోపిడీ చేసేటట్టున్నారు. అసలు వీళ్ళిద్దరికీ ఏం తక్కువని ఆయన్ని డబ్బులు అడగడం? ఆ డబ్బు న్యాయంగా మీకు చెందాలి. బావగారి భారీగా ఆ డబ్బు మీద అన్ని హక్కులు మీవే. మరి మీరింకా ఎప్పుడొస్తారు? తొందరగా రండి. నేహా. నేహా రాసిన ఉత్తరం చూశాక కానీ డబ్బు విషయం స్వరాజ్యం దృష్టిలోకి రాలేదు. డబ్బులేందే తను బతకడమేలాగానే ఆలోచనే రాలేదు స్వరాజ్యానికి. ఉత్తరంలో విషయాలు విన్నాక డబ్బు అవసరం తెలిసింది. తన కోసం తిండి తినాలి, ఎదుటివారి కోసం బట్ట కట్టుకోవాలి. ఏ మనిషికైనా ఇవి 2 తప్పనివి. కానీ ఇవి 2 కావాలంటే కావలసింది డబ్బు. అది ఏది? తల్లి మేనత్తల్లాగా తను కూడా తమ్ముడికి భారమవుతుందా? ఆ ఆలోచనకే ఉలిక్కి పడింది. ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా తనకి చదువు మాత్రం ఏముందని? చకచకా తిరిగి పనులు చేయడానికి చిన్నపిల్ల కూడా కాదు. మొట్టమొదటిసారిగా ఎలా బతకాలి అన్న ఆలోచన వచ్చింది స్వరాజ్యానికి. నేహా దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి స్వరాజ్యాన్ని మరీ కనిపెట్టి చూస్తున్నాడు తిలక్. ఒక్కతని వదలకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉంటున్నారు. స్వరాజ్యం ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిలో ఎటువంటి పిచ్చి పని చేస్తుందోనని తిలక్ అనుమానం. మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అలా శూన్యంలోకి చూస్తుండిపోతుంది. భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు. 1 నిమిషానికి స్రవంతి గురించి మాట్లాడుతుంది. మరో క్షణంలో ప్రమీల గురించి చెబుతుంది. ఆమె పడుతున్న అంతర్మదనం గ్రహించిన తిలక్ తల్లికి బాగాలేనప్పుడు స్వరాజ్యాన్ని రమ్మని చాలా పెద్ద తప్పు చేశానని బాధపడ్డాడు. ఏమీ చేయలేని నిస్సహాయుడైపోతున్నాడు.
స్రవంతి మట్టుకు స్వరాజ్యాన్ని అసలు ఒంటరిగా ఉండనివ్వడం లేదు. అస్తమానం ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని ఒకసారి సినిమాకని, మరోసారి ఫ్రెండింటికని ఎక్కడికో అక్కడికి తీసుకువెళుతుంది. శారదైతే మరీను. స్వరాజ్యం వెనకాల పడి బతిమాలి బామాలి ఆమె చేత బౌలింగ్ చేయించుకుని స్వరాజ్యం చేత క్రికెట్ కూడా ఆడించేస్తున్నాడు. ఆ పిల్లలిద్దరితో స్వరాజ్యానికి హాయిగా ఉంటోంది. వాళ్ళతో ఆడుకుంటోంది. తల్లి మేనత్తలను చూస్తుంటే తన భవిష్యత్తు వారిద్దరిలో కనిపిస్తోంది. రెండు పరస్పర విరుద్ధ మౌనభావాల మధ్య బాగా ఒత్తిడికి గురవుతోంది. తనను తాను మరిచిపోవడం కోసం చేతినిండా పని కల్పించుకుందామనుకుంది. అయినా ఆ ఇంట్లో పని మట్టుకు ఎంతుందని? వంట పని తల్లి మేనత్తా చూసుకుంటారు. వాళ్ళు ఆ పనికి లలితనే రానివ్వరు. ఇంట్లో మిగిలినవి చూసుకునేందుకు లలిత ఉండనే ఉంది. ఆ ఇంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న కాని, పెద్ద కాని, ఆడ కాని, మగ కాని ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అంటే ఎవరి కంచం వాళ్లే కడుక్కుంటారు, ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు, ఎవరి పుస్తకాలు వాళ్లే సర్దుకుంటారు. దానివల్ల ఇంట్లో ఎక్కడ మాసిన బట్టల గుట్టలు కనపడవు. చిందరవందరగా పుస్తకాలు కనపడవు. లలిత, తిలక్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా అలవాటు చేశారు. మరింకా అక్కడ స్వరాజ్యానికి చేయడానికి పనే లేదు. ఇంకేం చేయడానికి తోచక స్వరాజ్యం ఒకరోజు రుమాళ్ళు కుట్టడం మొదలుపెట్టింది. పని చేయకుండా ఆమె చేతులు అసలుండలేవు. తెల్లని క్లాత్ చూడగానే చిన్నప్పుడు చేసిన ఎంబ్రాయిడరీ గుర్తొచ్చింది. లలితనడిగి ఎంబ్రాయిడరీ దారాలు తీసుకుని స్థిమితంగా ఒక గంట కూర్చునేటప్పటికీ 4 కర్చీఫ్లు అందంగా ముద్దుగా తయారైపోయాయి. స్రవంతి కాలేజీ నుంచి రాగానే అవి చూసి ఒక్క కేక పెట్టింది. ఇవి ఇవి ఎలా నేసావత్తయ్యా అని అడిగింది. నేడుమేంటి? పోగులోంచి వచ్చిన ఎంబ్రాయిడరీ దారాన్ని చూపిస్తూ. ఇలా ఒక్కొక్క పోగు నుంచి ఇంత నీటుగా ఈ దారాన్ని ఎలా కుట్టావత్తయ్యా అని అడిగింది. నవ్వొచ్చింది స్వరాజ్యానికి. స్రవంతిని కూర్చోబెట్టి చూపించింది. రుమాలులో ఒక పోగు లాగి చూపించి మరో పోగుకి చివర ఎంబ్రాయిడరీ దారం కట్టి యువతల నుంచి ఆ పోగు లాగితే జరజర రుమాలంతా ఎంబ్రాయిడరీ దారం పొరుచుకునొచ్చేసింది. ఒక అద్భుతాన్ని చూసినట్టు చూసింది స్రవంతి. ఇలాంటి కుట్లు నీకింకా చాలా వచ్చా అని అడిగింది. ఇలా పోగులు తీసేవి 10 రకాలొచ్చు. ఇవి కాక మామూలుగా అందరూ కుట్టే ఎంబ్రాయిడరీ రకాలు అల్లికలు వచ్చు. మరింకేం ఇంక చూసుకోమని తడాక అంది స్రవంతి. స్వరాజ్యం చేతిలో ఉన్న స్కిల్కి తన క్రియేటివిటీని జోడించింది. 7 రకాల పోగులు తీసి డిజైన్లు వేయించి 7 మీద సండే నుంచి సాటర్డే దాకా 7 రోజుల పేర్లు కుట్టించింది. అదొక సెట్టులా ప్యాక్ చేసింది. ఒక్కొక్క రకం ఎంబ్రాయిడరీ డిజైన్కు ఒక్కొక్క రకం వాక్యాలు. హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ మదర్స్ డే అని, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రకరకాలుగా కుట్టించింది. ఈ రోజుల్లో హ్యాండ్ వర్క్కి చాలా డిమాండ్ ఉందని అవన్నీ పట్టుకెళ్ళి కాలేజీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టింది. అన్నీ హాట్ కేక్స్లా అమ్ముడైపోయాయి. చిన్న చిన్న రుమాళ్ళు ముద్దుగా ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్నా అందంగా ఉన్నాయి. ధర కూడా సరసమే. మరి అమ్మకానికేం లోటు? ఒకరోజు స్రవంతి, ఇదిగో అత్తయ్య నీ సంపాదన అంటూ 150 రూపాయలు తెచ్చి స్వరాజ్యం చేతిలో పోసింది. స్వరాజ్యానికి కళ్ళు చెమర్చాయి. ఆ చేతులతో లక్షలు ఖర్చు పెట్టింది. సొమ్ము తనది కాదు, ఖర్చు తన కోసం కాదు. అసలు తనకది డబ్బులాగే అనిపించేది కాదు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న ఈ 150 రూపాయలు ఎంతో విలువైన రత్న మాణిక్యాల్లా కనిపిస్తున్నాయి. అవి స్రవంతి చేతిలో పెట్టి, నువ్వు తమ్ముడు ఏమైనా కొనుక్కోండి అంది. తన చేతిలో ఇంత విద్యుందా? ఇంత సంతృప్తి స్వరాజ్యానికి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. స్వరాజ్యం కాకినాడొచ్చేసి అప్పుడే ఏడాది దాటిపోయింది. నేహా దగ్గర్నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. స్వరాజ్యం రావడం మరికాస్త ఆలస్యం చేస్తే పతాంజలి, ప్రమీల కలిసి రమణమూర్తిని పూర్తిగా కొల్లగొట్టేస్తారని రాసింది. కనీసం స్వరాజ్యం ఎదురుగుండా కనిపిస్తుంటేనైనా రమణమూర్తికి తనిల్లు తన సంపాదన అన్న దృష్టి ఏమైనా కలుగుతుందేమో అనిపించింది. స్వరాజ్యానికి ఏం చేయడానికి తోచడం లేదు. అక్క, పోనీ నేనొకసారి వెళ్ళిరానా అడిగాడు తిలక్. రమణమూర్తి సంగతి తెలిసి కూడా ఎక్కడో ఏదో ఆశ అతనలా అడిగించింది. స్వరాజ్యం ఆలోచిస్తోంది రమణమూర్తి గురించి కాదు. అతని సంగతి పెళ్లికి ముందే తెలుసు. అతనికి కావలసింది అడిగి మరీ తీసేసుకున్నాడు. షరతు పెట్టాడు. అతను కోపిష్టి అని, పట్టుదలున్న మనిషి అని ఎదుటి వాళ్ళకి తెలుస్తోంది. దాన్ని బట్టి ఎదుటివాళ్లు నడుచుకునే అవకాశం ఉంది. కానీ ఈ పతాంజలి, ప్రమీలల మాట ఏంటి? తేనె పూసిన కత్తులు. నువ్వు మాకు అమ్మకన్నా ఎక్కువ వదినా అంటూనే తనని నిలువెత్తు గోతులోకి తోసేశారు. ఈ విషయాన్ని మట్టుకు ఇన్నాళ్లైనా స్వరాజ్యం తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు డబ్బు కోసమంటూ ఆ కృతజ్ఞులతో ఏమని మాట్లాడుతుంది? పతాంజలి, ప్రమీలతో నీకేం సంబంధం లేదక్క. నువ్వు బావగారి దగ్గరికి మీ ఇంటికి వెళుతున్నావు.
అందులో తప్పేం లేదు. తిలక్ చెప్పాడు. మా ఇల్లా? నవ్వుకుంది స్వరాజ్యం. అసలు రమణమూర్తి తనలో తనని కలుపుకొని మన అని ఎప్పుడైనా అన్నాడా? ఎంతసేపు నా ఇల్లు నా ఇష్టం అన్న మాటే కదా. అసలు తనకిల్లంటూ ఉందా? అర్ధరాత్రి నడి రోడ్డున దిక్కుతోచక నిలబడ్డ సంఘటన గుర్తొస్తే మట్టుకు స్వరాజ్యానికి మనసు కొతకొత ఉడికిపోతుంది. మరిప్పుడు ఎక్కడికి వెళ్ళడం? ఇక్కడే ఉండిపోతే తమ్ముడు కాదండు, కానీ వాడికి తను మరింత భారమే కదా. మరి తను బతకడం ఎలా? డబ్బు కోసమంటూ రమణమూర్తి ముందు చేయి చాచడం స్వరాజ్యానికి అసలు ఇష్టం లేదు. కానీ నెలకింతని ఆ డబ్బేదైనా వస్తుంటే తమ్ముడు మీద తన భారం తగ్గొచ్చు అనుకుంది. గుండె రాయి చేసుకుంది. అందుకే ఎవరైనా లాయర్ దగ్గరికి తీసుకెళ్లమని అడిగింది. అపరాధం చేసినట్టు బాధపడ్డాడు. నీ సంసారం నేనే నాశనం చేశానక్క అన్నాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎందుకురా బాధపడతావు అంది. లలిత స్వరాజ్యాన్ని తన లాయర్ ఫ్రెండ్ సుగుణ దగ్గరికి తీసుకెళ్ళింది. విషయమంతా విన్న లాయర్ స్వరాజ్యానికి ధైర్యం చెప్పింది. స్వరాజ్యానికి అర్థమయ్యే విధంగా భార్యాభర్తల మధ్య గల చట్ట సంబంధమైన వివరాలు చెప్పింది. భార్యను పోషించే బాధ్యత భర్తదే. పెళ్లి చేసుకున్నందుకు ఇద్దరూ కలిసి కోపరం చేయడం ఇద్దరి బాధ్యత అవుతుంది. కారణాలేమీ లేకుండా భార్య అయినా భర్త అయినా ఇల్లు వదిలి వెళితే వాళ్ళు కలిసి జీవించాలని కోర్టు ఆదేశించొచ్చు. మేమిద్దరం కలిసి ఉండలేం, విడిపోతామంటే కోర్టు ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఉండలేనప్పుడు భార్యను పోషించే బాధ్యత, ఆమెను విడిగా ఉండనిచ్చి పోషించే బాధ్యత భర్తదే. సరైన కారణమేమీ లేకుండా కూడా భార్య ఇల్లు వదిలిపెడితే మళ్ళీ ఆమె ఏ క్షణంలోనైనా వెనక్కి ఇంటికి రావడానికి, భర్తతో కలిసి కోపరం చేయడానికి ఆవిడకు హక్కు ఉంటుంది. ఒక్కసారి వేరుగా వెళ్ళినంత మాత్రాన భార్య ఏ విధమైన హక్కులు కోల్పోదు. కొంతకాలం ఆ హక్కులు సస్పెండ్ అవుతాయి తప్పితే రద్దు కావు. కారణమున్నా లేకపోయినా ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భార్య మళ్ళీ ఇంటికి తిరిగొస్తే, భర్త భార్యని ఇంట్లోకి రావద్దని శాసిస్తే ఆ భర్త భార్య పోషణకు జీవనభృతి ఇవ్వవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమానత లేని పాత రోజుల్లో కూడా హిందూ వ్యక్తిగత శాసనాలు, మత విషయాలు భర్తకి బాధ్యతను కల్పించాయి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా భర్త హెరాస్ చేస్తున్నాడని తెలిసినప్పుడు కోర్టు భార్య వైపే సానుభూతి చూపిస్తుందని, అలాగే భార్య వైపు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జిమెంట్లను స్వరాజ్యానికి వినిపించింది లాయర్. కేసు స్వరాజ్యం వైపే అనుకూలంగా ఉందని, తప్పక న్యాయం జరుగుతుందని, ఎటొచ్చి నెమ్మదిగా నడుస్తుందని, తీర్పు రావడానికి టైం పడుతుందని ధైర్యంగా ఉండమని చెప్పింది. స్వరాజ్యం కేసు ఫైల్ చేసింది. తిలక్, లలిత ఎంత ధైర్యం చెబుతున్నా ఒక్కొక్కసారి స్వరాజ్యం తనను తాను తక్కువగా ఊహించుకోకుండా ఉండలేకపోతుంది. ఆమెలో న్యూన్యతాభావం ఎక్కువ అవుతోంది. దీన్ని గమనిస్తోన్న లలిత ఊరికే ఉండలేకపోయింది. ఆ రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి దగ్గరలోనే ఉన్న శాంతి ఆశ్రమం చూడ్డానికి వెళుతున్నామని, స్వరాజ్యాన్ని కూడా రమ్మనమని బ్రతిమలాడింది.